హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పిల్లలు బటర్ నాన్ అడిగేటప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. దీనికోసం అయితే మైదా 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ మైదాను జల్లెడ పట్టాలి. దీనిలో పురుగేమైనా ఉంటే ఇలా జల్లెడ పట్టడం వలన వచ్చేస్తుందండి. తరువాత ఈ జల్లెడ పట్టిన మైదాను ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు వేయాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు పంచదారను, 1 స్పూన్ వరకు ఉప్పు వేయాలి. అలాగే 1 స్పూను బేకింగ్ సోడాను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు నల్ల జీలకర్రను తీసుకున్నానండి. నాన్‌లో నల్ల జీలకర్ర వేయటం వలన టేస్ట్ బాగుంటుంది. అలాగే చూడటానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముందుగా నీరు ఏమీ యాడ్ చేయకుండా ఆ పెరుగుతోనే కలుపుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పెరుగుతోనే ముందుగా ఈ పిండినంతటిను కలుపుకోవాలి. తరువాత నీరు కొద్దిగా యాడ్ చేసి ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా లూజుగా ఉండాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ముద్దలా అయిన తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని తడిపిన ఒక మంచి క్లాత్ని దీనిపైన వేసి 1 గంట పాటు అలా పక్కన పెట్టుకోవాలండి. గంట తరువాత చూడండి, ఈ పిండి అయితే కొద్దిగా పలచబడింది. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే లూజుగా ఉండాలండి. తరువాత దీనిపైన కొద్దిగా మైదా పిండిని చల్లి కొద్దిగా పిండి తీసుకుంటూ బాల్స్లా చేసి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఒత్తుకొని తరువాత ఈ పిండిని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక చేతి నుండి మరో చేతికు ఇలా మార్చుకుంటూ నాన్లా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న నాన్ని ఒకవైపు నీరుతో తడుపుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తరువాత మనం ఒత్తుకున్న నాన్ను జాగ్రత్తగా వేయాలి. వీటిని లో ఫ్లేమ్లో చేసుకోవాలి. చూడండి, ఇలా నాను పైన చిన్న చిన్న బబుల్స్లా వచ్చినట్టయితే ఈ ప్యాన్ని రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని రెండో వైపు తిప్పి ఈ నాన్ను లో నుండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నాన్ అంతా కాలేటట్టు ప్యాన్ని త్రిప్పుతూ కాల్చుకోవాలండి. మనం నాను చేసేటప్పుడు నాను ఒత్తుకున్న వెంటనే పెనం పైన వేసి కాల్చుకోవాలి. లేదంటే నాను ఆరిపోయినట్టయితే ఇలా పెనం తిరగేసేటప్పుడు అయితే వచ్చేస్తుందండి. అందుకని చేసిన వెంటనే ప్యాన్ పైన వేసి నాన్ను కాల్చుకోవాలి. ఇలా రెండో వైపు కూడా నాను కాల్చిన తరువాత దీన్ని జాగ్రత్తగా తీయాలండి. చూడండి, నాన్ అయితే బాగా కాలింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. తరువాత ఈ నాను పైన బటర్ని అప్లై చేసుకోవాలి. ఈ నానుకు ఒకవైపు బటర్ని అప్లై చేసినా సరిపోతుందండి. ఇక్కడ నేనైతే 2 వైపులా బటర్ని అప్లై చేశాను. చూడండి, సింపుల్గా బటర్ నాన్ అయితే రెడీ అయింది. ఇలా పిండినంతటిను ఒక్కొక్కటిగా నాన్లా ఒత్తుకొని ఇలా కాల్చి నాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా పిల్లలకు ఎంతో ఇష్టమైన బటర్ నాన్లు అయితే రెడీ అయ్యాయి. ఈ రెడీ చేసిన నాన్లన్నిటికీ బటర్ అప్లై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. నాన్ అయితే ఎక్కువగా పలచగా ఒత్తుకోకూడదండి. కొద్దిగా తిక్కుండేటట్టు చూసుకోవాలి. చూడండి, సింపుల్గా టేస్టీగా ఉండే బటర్ నాన్ అయితే రెడీ అయింది. మీరు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి.
నాన్స్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. అందుకని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బయట కొన్న వాటిల్లాగానే నాన్స్ మెత్తగా వచ్చాయి. మీరు కూడా పిల్లలు అడిగినప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టండి. ఈ నాన్స్ అయితే పన్నీర్ కర్రీతో కానీ, దాల్ తడకతో కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను దాల్ తడకతో సర్వ్ చేశాను. ఈజీగా, సింపుల్గా బటర్ నాన్ అయితే రెడీ అయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.